తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ, మనం ఏదన్నా గట్టిగా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అలాగే మనం ఏదన్నా మేనిఫెస్ట్ చేసామంటే, గట్టిగా నమ్మకంతో ఉన్నామంటే అది ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం కైవసం చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? ఈ విశ్వం మొత్తము భూమి ఉంది, ఆకాశం ఉంది, నీరుంది, గాలి ఉంది, సూర్యుడు ఉన్నాడు. ఈ పంచభూతాలతో అటాచ్మెంట్ పెంచుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కూర్చొని కోరికనంగానే విషయంలో చూడగానే కోరికలు తీరవు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మన పంచభూతాల్లో ఉన్నటువంటి 7 ఉన్నాయి. మూలాధారము, స్వాదిష్టం, మణిపూరకం అని. అందులో అవి క్లోజ్ కనుక ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన కోరిక తీరదు. అవి ఓపెన్ కావాలి. ఈ విశ్వంలో పంచభూతాలు ఏవైతే సూర్యుడికి కనీసం సూర్యుడిని తగలాలి, సూర్యకిరణాలు నీకు. పొద్దున్నే లేస్తారు, వాట్సాప్ లేస్తారు, కారులో కూర్చుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఏదో ఉద్యోగం చేస్తారు, మళ్ళీ అక్కడ ఏ క్యాబ్ ఎక్కుతారు, ఇంటికి వెళ్తారు. సూర్యుడు ఎప్పుడు అస్తమించాడో ఎప్పుడు ఉదయించాడో మీకు తెలియదు. మరి అలాంటి జీవన విధానంలో ఇప్పుడు హార్మోన్స్లో ఎన్నో తేడాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సూర్యరశ్మి కిరణాలు మన బాడీకి తగలాలి ఫస్ట్. తర్వాత భూమిలో చెప్పులు లేకుండా కాళ్ళు భూమి మీద తగిలి ఉండాలి. ఆ భూమితో అటాచ్మెంట్ మీకు ఉండాలి. తర్వాత ఈ గాలిని స్వచ్ఛమైన గ్రీనరీలో మీరు గాలిని పీల్చుకుంటూ ఉండాలి ఏమ్మా. తర్వాత నీళ్ళల్లో షవర్ ఆన్ చేసుకుంటాం, ఒక బకెట్ నీళ్లు స్నానం చేస్తాం అంతే కాదు. ఏ సముద్రంలోనో ఏ నీటి ప్రాంతంలో బాడీని మొత్తం నీళ్ళల్లో ఉంచి, నీళ్ళల్లో మీరు అప్పుడప్పుడన్నా కనీసము ఒక 20 మినిట్స్, వారంలోనన్నా ఒక 20 నిమిషాలు స్విమ్మింగ్ పూల్స్లో వెళ్ళి ఈత రావాల్సిన అవసరం లేదు. నీళ్ళల్లో కూర్చొని వచ్చినా చాలు. నీళ్ళల్లో మీరు కూర్చొని ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంటారు. నీళ్ళు స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది. ఈ గాలి నీవు తీసుకొని ఈ విశ్వంలోకి మన బ్లాక్స్ ఉండకూడదు. ఈ విశ్వంలో ఉండి సూర్యుడి మీద వీటన్నిటి మీద ఒక కృతజ్ఞతా భావం ఉండాలి. కృతజ్ఞతా భావం ఎలా ఉండాలి? కృతజ్ఞత భావం చాలా ఉంది అని చాలామంది చెప్తారు. ఉద్యోగాలు రావు, మాకు అది రాదు, ఇది రాదు. ఎందుకు రాదు? వాళ్ళ కృతజ్ఞతా భావం అంటే నిత్య జీవిత వ్యవహారిక జ్ఞానంలో ఉంది. కానీ చెప్పులు తీసుకుపోతారు, ఇడుస్తారు, అక్కడ పడేస్తారు. డబ్బులు తుడుచుకుంటారు, అక్కడ పడేస్తారు. బాత్రూమ్ పోతారు, నీళ్లు పోయకుండా వస్తారు. అంటే బాత్రూమ్కి పోయిన తర్వాత బాత్రూమ్కు నీళ్లు పోయకపోతే అది నువ్వు చేసిన పాపమే కదా. వేరే నెక్స్ట్ పర్సన్ వస్తే అన్ఈజీగా ఫీల్ అవుతాడు. ఇంకొక మనిషికి నీవు దాని మీద కృతజ్ఞత ఉంటే నీళ్లు పోస్తావు. థ్యాంకింగ్ నేచర్. చెప్పులు వేసుకున్నావు, చెప్పులు లేకపోతే నడవలేము. 15 చెప్పులు ఉన్నా కూడా విసిరి పడేస్తాం ఇంటికి పోయి. ఆ చెప్పులను జాగ్రత్త పెట్టి అప్పుడప్పుడు కడిగారా మీరు అనడన్నా? ఇల్లంటూ ఉంది ఆడవాళ్ళకి. ఇల్లును ఊడ్చి తుడిచి అద్దిలే కదా ఉండని అని ఇడిచిపెట్టేస్తే వాళ్ళకి సొంత ఇల్లు రానే రాదు. ఎందుకంటే భూదేవికి వాళ్ళు ఎప్పుడు సేవ చేయలేదు. కాబట్టి ఇల్లు పరాయిదైనా కూడా ఒక స్థలంలో కూర్చున్నా దాన్ని శుభ్రం చేస్తే ఈ విశ్వం రికార్డు చేస్తుంది నీ బిహేవియర్. నీ కృతజ్ఞత అంటే ఇది. ఒక అమ్మ పెంచి పెద్ద చేసిన అమ్మతో ప్రేమగా ఉండాలి. పిల్లలు ఎంతో చేశారు, ఒక గురువులు ఎంతో చేశారు అంటే ప్రతి దాని మీద ఒక కృతజ్ఞతా భావం ఉండాలి. ఈ విశ్వంలో ప్రతి వస్తువును మనసారా ప్రేమించగలగాలి. ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆకులు మాట్లాడతాయి నాన్న నాతోటి, పువ్వులు మాట్లాడతాయి. ఆకాశంలో మబ్బులు వద్దు అంటే కూడా మనం శాసించుకోవచ్చు. నాకు ఇప్పుడు ఎండ కావాలంటే ఎండ, వాన మా మీద పడొద్దు అంటే పడదు. అంత ఇదిగా విశ్వాన్ని మనసారా ప్రేమించాలి. ప్రతి ఒక్క విషయం మీద ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మన కష్టాలు వచ్చినప్పుడు అవే రిపీటెడ్ థాట్స్ రాకుండా ఉండడానికి ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి ఈ విశ్వానికి నువ్వు చెప్పుకోవాలి, నాకు చాలా ఇన్ని కష్టాలున్నాయి, ప్లీజ్ తీరిపోయింది నాకు ఇవాళతోటి, ఇంకా నేను ఎవరికి చెప్పను. ఎవరికన్నా చెప్తే జపంలాగా అది రిపీటెడ్ అయిపోయి నీకు మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నీకు తిరిగి. ఎవరికి చెప్పుకోకూడదు. దేవుడి గదిలో ఉండే ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా మ్యానుఫ్యాక్చర్ చేసే ముందర ఇవన్నీ వ్యవహారాలు తెలుసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు తనకు అప్పులున్నా, కష్టాలున్నా, బాధలున్నా దేవుడి గదిలో దేవుడికి చెప్పి నీళ్లు పోసి వదిలిపెట్టి రావాలి. లేదంటే విశ్వంలోకి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో కూర్చొని థ్యాంక్ యూ గాడ్, నాకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను, ప్లీజ్ అవన్నీ వదిలిపెట్టేసి గాలితో ఆ బాధను బయటికి తీసేసేయాలి. మనసులో ఇంటర్నల్గా ఒక వ్యక్తి నిన్ను బాగా కచ్చితో తిట్టాడు, అతని మీద నీకు కోపం ఉంది, కానీ
అతన్ని ఇగ్నోర్ చేసి నువ్వు బ్రతుకుతున్నావు, కానీ అతన్ని బాధ పెట్టినటువంటి బాధ నీలో ఇంటర్నల్గా ఉంది. అతని మీద నువ్వు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి థ్యాంక్ యూ అంటూ అతనిని పూర్తిగా మర్చిపోగలగాలి. ఇంకా ఎక్కడ కూడా ఆ సంఘటన మీద నీ మనసులో కోపం ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ నీకు జరగదు కదా నాన్న. కాబట్టి ఏదైతే నీవు మనసులో అనుకున్నావో లేదంటే నీళ్లు తీసుకొని ఒక బకెట్లో ఉప్పు వేసి దాంట్లో నీ బాధలన్నీ పోయినట్టుగా, నీ బాధలన్నీ భూమి నీళ్ళల్లో ఉప్పు వేసి 2 కాళ్ళు పెట్టి నైట్ పడుకునే ముందు 2 చేతులు ఇలా పెట్టి నీలో ఉండే బాధలు కష్టాలు ఎక్కెక్కి ఏడవాలనిపిస్తే ఏడ్చేసే, ఈ భూమికి ఇచ్చేసాను, ఇంకా నాలో ఏమీ లేవు, పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయాను, నాలో నెగిటివిటీ మొత్తం తీసేసాను అనుకో. ఈ చేయి రాదు నాన్న, అంత బలంగా లాక్కోవాలి మనం. అంత కష్టంగా ఉంటుంది, చేయి పైకి రాదు. అంత బాధలు నెగిటివ్ మనలో ఉంటుంది. అవన్నిటిని తీసేసి ఈ విశ్వంలో ప్రతి ఒక్క దాని మీద కృతజ్ఞత కలిగి ఉండి ప్రతి ఒక్క మనిషిని ఎక్స్క్యూజ్ చేసి ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్ యాజ్ దే ఆర్, వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకుంటుండాలి. అనుకుంటూ ఉంటేనే తప్ప నువ్వు పాజిటివ్ ఎనర్జీని ఇంకొకటి ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి కొన్ని భావాలు అనుభవాలు వీళ్ళు నెగిటివ్నే కింద పడిపోతావరా, పోలీసులు పట్టుకుంటావరా, దేవుడు హాస్పిటల్కి పోతావరా అంటే చిన్నప్పటి నుంచి నెగిటివ్నే ఇస్తూ వచ్చారు. ఆ నెగిటివ్ భావాలు మనలో చాలా ఉన్నాయి. అవన్నిటిని తీసేసి పాజిటివ్ థింకింగ్ రావాలి. పాజిటివ్ థింకింగ్లోకి నీవు ఎలా రావాలి? నీ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి అంటే, అట్రాక్షన్ ఆఫ్ లా నీకు సక్సెస్ఫుల్గా పని చేయాలి అని అంటే నువ్వు పూర్తిగా వాటన్నిటిని ఒప్పుకోవాలి, ఎక్స్క్యూజ్ చేయగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. నీలో నెగిటివిటీ అంతా దానికి ఒక మంత్రం కూడా ఉంది, పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్. మా మహిళా మండలి వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి కష్టాలన్నీ చెప్పుకుంటారు. ఫస్ట్ నువ్వేం చేయి, పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ అని ఒక 18 రోజులు 45 రోజులు నువ్వు చెయ్యి. ఆకాశంలో విశ్వంలో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్ పాజిటివ్. అప్పుడు నీకు పాజిటివ్ థింకింగ్ చేయడం అలవాటు పడుతుంది, నీలో నెగిటివిటీ పోతుంది కొన్ని టెక్నిక్స్ వల్ల. అప్పుడు మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నది జరగాలంటే అది విషయం ఎంత టైం తీసుకుంటుందమ్మా? ఎంత టైం తీసుకోదు, 2 నిమిషాలలో 3 రోజులలో తీరిపోతుంది, 2 గడియల్లో తీరిపోతుంది. ఎలా తిరిగిపోతుంది? నీ పరివర్తనలో అంత స్వచ్ఛత, నువ్వు ఏదనుకుంటే అది జరిగే స్థితికి నువ్వు మారాలి. విశ్వంలో సంపూర్తిగా ప్రేమించాలి, పూర్తి నమ్మకం కలగాలి. అంటే చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. పూర్వకాలంలో ఒక కారు దగ్గర ఫోటో దిగేవాళ్ళం, ఎగ్జిబిషన్లో నుమాయిషన్ వచ్చేది, నుమాయిషన్ అటువంటి కారు కావాలని మన సబ్ కాన్షియస్ మైండ్కి రీడ్ చేసి పెట్టుకుంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్లు చాలా ఉంటాయి, ఆ నెగిటివ్లను తీసేసుకోవాలని ఇందాక చెప్తాను. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్ ఏముండాలి నాన్న అంటే, ఆ కారు అయితే నాదైతే బాగుండనే ఫీలింగ్తో అతను ఫోటో దిగి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడు ఆ కారు ఆ ఫోటోను చూసుకుంటూ ఉండేవాడు. అతనికి ఉద్యోగమే వచ్చి ఆ కారు కొనుక్కుంటాడు. అంటే నీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో ఇవ్వాలి. ఫీల్తో ఇచ్చినప్పుడే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఈ విషయం రికార్డ్ చేసుకొని నీది అనుకుంటు మ్యానుఫ్యాక్చర్. ఉట్టి కోరిక కోరితే తీరదు. ఒక ఇల్లు కావాలంటే ఆ ఇల్లు నాకు అయిపోయింది అనుకో, దేవుడి దగ్గరికి పోయి నువ్వేం మొక్కుతున్నావు, నాకు ఇల్లు కొడితే బాగుండు దేవుడా అని ఊపిరి తీసి అన్నావు, కోరిక తీరదు. గాలి తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసుకొని నాకు ఇలాంటి ఇల్లు అయితే బాగుంటుంది నేను కోరుకుంటే తప్పకుండా నా కోరిక తీరింది అని గాలి పీల్చుకోవాలి, అప్పుడు కోరిక తీరుతుంది. గాలి తీసుకొని కోరిక తీరాలి. కొంతమంది ఏం చేస్తారు, అబ్బా ఇప్పుడే గాలి తీసుకున్నాను అప్పు చేస్తారు, అప్పు చేసాం ఇప్పుడే గాలి పీల్చుకున్న తల్లి ఇన్ని రోజులు గాలి తీసుకొని అప్పు తీర్చినా అన్నారు కదా, ఎప్పుడు అప్పు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే గాలి తీసుకున్న అప్పు అన్నారు. దానికి నువ్వు మంచా చెడా తెలియదు నీ సబ్ కాన్షియస్ మైండ్, ఫీలింగ్ మాత్రమే తెలుసు. నువ్వు ఫీలింగ్ ఎంత రియాక్ట్గా ఇస్తే మన ఎంజైమ్స్లో నుంచి ఆ విశ్వం మొత్తం ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఆ ఎనర్జీ ఇమీడియట్గా అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఏర్పడిపోతాయి. మేనిఫెస్ట్ చేస్తే మన కోరిక తీరుతుంది. మేనిఫెస్ట్ అంటే ఎస్, అంత తొందరగా అంటే విశ్వం అంతా ఎనర్జీతో అవుతుంది. మనం ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ రాగానే నీకు తీరిపోతుంది. కానీ నిజంగా చాలా బాగుందమ్మా. కాకపోతే ఎప్పటికప్పుడు వచ్చి ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మనం బయటపడుతూ ఉండాలంటే. నెగటివ్ థాట్ ఏదైతే ఉందో అన్ని రోజులు నీకు అనుకునేవి జరగదు. వాళ్ళకి ఎప్పుడు నెగటివ్నే జరుగుతూ పోతుంటుంది. నేను పోతే ఉద్యోగం వస్తుందా, ఇప్పుడు అప్లికేషన్ పెట్టమన్నావు పెడతానా అని ముందే అంటారు. అనే వరకు అది జరగదు అనమాట. స్టార్టింగ్ లోనే నిరుత్సాహం. అలా కాకుండా ప్రతి దానికి కృతజ్ఞతతోటి మనం చక్కగా మాట్లాడితే గనక డెఫినెట్ గా విశ్వం మనం అనుకున్న కోరికను నెరవేరుస్తుంది 100%. ఎంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పినందుకు మాకు ధన్యవాదాలు. ఫీలింగ్ తో ఇవ్వండి అంతే.